ఓం శాంతి. ఈ మాసము అక్టోబర్ మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాదీ యొక్క క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ గారు మార్చ్ 11, 2008 సంవత్సరంలో చేయించటం జరిగింది. మరి క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే कर्मों की गुह्य गति को समझ स्वयं को स्वयं रियलाइज कर పరివర్తన్ కరో. కర్మల గుహ్యగతిని అర్థం చేసుకొని స్వయాన్ని స్వయం రియలైజ్ చేసుకొని పరివర్తన చేసుకోండి. కర్మల గుహ్యగతిని అర్థం చేసుకొని స్వయాన్ని స్వయం రియలైజ్ చేసి పరివర్తన చేసుకోండి. సమర్పిత భాయి బహనోं के गुलजार दादी जी का క్లాస్. సమర్పిత అన్నయ్యలు అక్కయ్యల కోసం గుల్జార్ దాదీ గారు చేయించినటువంటి ఈ క్లాస్ని ఇప్పుడు విందాము. हर ब्राह्मण आत्मा के दिल में पांडव भवन का महत्व सदा ही रहता है, क्योंकि पांडव भवन ही है जहाँ बाप और दादा ने साकार तन में लास्ट घड़ी तक निवास किया. ఈ క్లాస్ని దాదీ గారు పాండవ్ భవన్లో చేయించినట్టు అనిపిస్తోంది. మరి దాదీ ఏమంటున్నారంటే ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క హృదయంలో పాండవ భవనం యొక్క మహత్వము సదా ఉండనే ఉంటుంది. ఎందుకంటే పాండవ భవనంలోనే తండ్రి మరియు దాదా అంటే శివబాబా మరియు సాకార్ బ్రహ్మబాబా ఈ సాకార తనువులో లాస్ట్ సమయం వరకు నివాసించినటువంటి ఈ స్థానము పాండవ భవనము. హమ్ సబ్ బచ్చోं को శ్రేష్ఠ కర్మ కర్కే సిఖాయా. మన పిల్లలందరికీ శ్రేష్ఠ కర్మలు చేయించి చూపించారు. ఇస్ పాండవ్ భవన్ మే హీ 4 धाम है. भक्ति मार्ग में 4 धामों का चक्कर लगाना बहुत श्रेष्ठ मानते हैं, उसका बहुत महत्व रखते हैं. ఈ పాండవ భవనంలోనే 4 ధామాలు ఉన్నాయి. భక్తి మార్గంలో 4 ధామాలకి చుట్టి వస్తూ ఉంటారు, వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ 4 ధామాల యాత్ర చేయడము చాలా శ్రేష్టంగా భావిస్తారు, దానికి చాలా మహత్వం కూడా ఉంచుతారు. లేకిన్ హమ్ అర్థ సహిత్ ఉస్కే మహత్వ కో జాన్ కర్కే యాత్ర కర్తే హే. కానీ మనము దాన్ని అర్థ సహితంగా దాన్ని మహత్వాన్ని తెలుసుకొని యాత్ర చేస్తాము. तो पांडव भवन बाबा की कर्म भूमि సేవా భూమి హే. కాబట్టి పాండవ భవనము సాకార్ బాబా యొక్క కర్మభూమి మరియు సేవా భూమి ఉంది. बाबा ने क्रिएटर बन के जो रचना रची वो भी यहाँ माउंट आबू के पांडव भवन से ही हुई. బాబా క్రియేటర్గా అయ్యి ఏదైతే రచనను రచించారో అది కూడా ఇక్కడే మౌంట్ ఆబూలో పాండవ భవనంలోనే ఉంది. तो कितना महत्व है पांडव भवन की धरनी का. और सभी लोग जो भी यहाँ प्यार से आते हैं, नए पुराने VIP कोई भी हो, तो 4 धामों का सैर करके ज़रूर जाते हैं. यही बड़े ते बड़ा तीर्थ है. దాది అంటున్నారు ఎంత మహత్వము ఈ పాండవ భవనం యొక్క భూమికి ఉంది. అందరూ కూడా ఎక్కడి నుంచి అయినా కానీ చాలా ప్రేమగా వస్తారు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, VIPలు ఎవరైనా కానివ్వండి 4 ధామాల్ని యాత్ర చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇది చాలా అతి గొప్ప తీర్థస్థానము. बाबा के शांति स्तंभ में यही स्लोगन लिखा हुआ है, यह आबू सबसे महान तीर्थ स्थान है. బాబా యొక్క శాంతి స్తంభంలో ఏమని రాస్తుంది? ఈ ఆబూ పర్వతము అన్నింటికంటే పెద్ద తీర్థస్థానము, గొప్ప తీర్థస్థానం అని రాస్తుంది. तो जहाँ साकार में बाप दादा रहे हैं उसी भूमि पर रह करके आप सभी सेवा कर रहे हो. కాబట్టి దాది అంటున్నారు ఎక్కడైతే సాకార్ బాప్ దాదా ఉండేటువంటి వారో అదే భూమిలో ఉంటూ, అదే ధరణిలో, అదే స్థానంలో ఉంటూ మీరందరూ కూడా సేవ చేస్తున్నారు. ఇదే మధుబన్ నివాసి అన్నయ్య లక్కయ్యల కోసం క్లాస్ చేయించినట్టున్నారు దాది గారు. తో ఆప్ లోగోं की स्थिति तो बहुत ऊंची होगी. మరి అలాంటి స్థానంలో మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీ అందరి యొక్క స్థితి అయితే చాలా ఉన్నతంగా ఉండవచ్చు.
क्योंकि हर स्थान का महत्व अपना है और कोई भी मधुबन कहेगा तो पहले पांडव भवन ही बुद्धि में आएगा। ప్రతి స్థానానికి దాందే మహత్వం ఉంది, కానీ మధుబన్ అనగానే అందరికీ మనసులో బుద్ధిలో ఫస్ట్ పాండవ భవనమే వస్తుంది। यह तो सेवा की वृद्धि के कारण आने जाने की सुविधा के कारण बाबा शांतिवन में भी आता है। సేవ వృద్ధి అయిన కారణంగా అందరూ వచ్చి వెళ్ళడానికి సౌకర్యం కోసము బాబా శాంతివన్లో వస్తున్నారు। ఆ సమయంలో బాబా శాంతివన్లో ఇంకా వచ్చేవారు కదా। లేకిన్ शुरुआत तो यहाँ से ही हुई, కానీ మొదలైందైతే इక్కడి నుంచే पांडव भवन నుండే। साकार तन में भी यहाँ ही रहे और अव्यक्त रूप से जो पालना दी वो भी पांडव भवन से ही हुई। సాకార తనువులో కూడా ఇక్కడే బాబా ఉండేవారు మరియు అవ్యక్త పాలన కూడా పాండవ భవన్ నుంచే మొదలైంది। తో యహ్ నషా హై, కాబట్టి మీ అందరికీ నషా ఉందా మేము ఇలాంటి స్థానంలో ఉన్నామని। निश्चय से नशा होता है तो जितना निश्चय होगा उतना महत्व रहेगा और उतना ही नशा भी होगा। నిశ్చయం ఉన్నట్లయితే నష ఉంటుంది, ఎంతైతే నిశ్చయం ఉంటుందో అంత మహత్వం కూడా ఉంటుంది, అంతే నష కూడా కలుగుతుంది। अगर निश्चय नहीं है तो फिर नशा भी नहीं चढ़ता है। ఒకవేళ నిశ్చయం లేదనుకోండి నష కూడా ఎక్కదు। टेम्पररी भले आप याद करो, कहते रहो हाँ मधुबन बहुत ऊंचा है, यह बाबा की चरित्र भूमि कर्म भूमि है, ऐसे जितना समय कहते हो उतना समय खुशी में रहते हो। టెంపరీగా కూడా మీరు మధుబన్ని గుర్తు చేసుకున్నా కానీ మధుబన్ చాలా ఉన్నతమైంది అని అనగానే చరిత్ర భూమి కర్మభూమి ఎంత సమయం అయితే మీరు ఇలా చెప్తూ ఉంటారో అంత సమయం అయితే సంతోషంలో ఉంటారు। वो भी सोच जितना पावरफुल होगा उसी अनुसार थोड़ी झलक खुशी की आएगी, लेकिन अल्पकाल के लिए। ఎంత సమయం అయితే ఆ సంకల్పం చేస్తారో పవర్ఫుల్గా అంత సమయము సంతోషం అనేటువంటిది అయితే ఉంటూనే ఉంటుంది, కానీ అల్పకాలికం కోసము। యహ్ తో సదా కే లియే స్మృతి కి బాత్ హై, కేవలం సంతోషము లేదు ఆ స్మృతి అల్పకాలం కోసం టెంపరీ కోసం కాదు, सदाकालम कोसम विषयमु। तो जैसे पांडव भवन का महत्व है ऐसे अब हमारे जीवन का भी महत्व है। ఎలా అయితే పాండవ భవనానికి అంత మహత్వం ఉందో అలా మన జీవితానికి కూడా మహత్వం ఉంది। स्थान का महत्व तो है लेकिन स्थान के साथ दूसरी बात होती है स्थिति। స్థానానికైతే చాలా మహత్వం ఉంది, కానీ స్థానంతో పాటు రెండవ చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఏంటి అంటే స్థితి। तो हमको चेक करना है कि स्थान के महत्व के हिसाब से स्थिति भी इतनी महान है कि साधारण है। కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి, స్థానం యొక్క మహత్వం లెక్కతో స్థితి కూడా అంత మహత్వపూర్ణంగా చాలా గొప్పగా ఉందా లేదు సాధారణంగా ఉందా, స్థితి ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి। मेजॉरिटी सेवा के लिए ही सरेंडर हुए हैं, लेकिन सिर्फ कर्म करता हो या कर्म करते हुए जो बाबा स्थिति की बात कहते हैं वो है। బాబా అంటున్నారు మెజారిటీ సేవ కోసమే మీరందరూ సరెండర్ అయ్యారు, కానీ కేవలం కర్మకర్తలుగా ఈ కర్మ చేస్తూ ఉన్నారా లేదు బాబా ఏదైతే స్థితి యొక్క విషయాన్ని చెప్తారో అది ఉందా, అలాంటి స్థితి ఉందా, లేదు కేవలం సేవాదారులు కర్మకర్తలు కర్మ చేయాలి కాబట్టి చేస్తున్నాం అలా ఉన్నారా। क्योंकि कर्म के बिना तो कोई रह नहीं सकता है, इसलिए बाबा तो कहते हैं जितना हो सके बिजी रहो, क्योंकि मन सेकंड में यहाँ से अमेरिका तक बिना टिकट के पहुँच सकता है। కర్మ తప్పకుండా చేయాలి, కర్మ లేకుండా ఉండనే ఉండము। కాబట్టి బాబా అయితే అంటారు ఎంత వీలైతే అంత బిజీగా ఉండండి, ఎందుకంటే మనస్సు అయితే సెకండ్లో ఇక్కడి నుంచి అమెరికా వరకు టికెట్ లేకుండానే చేరిపోతుంది। जो भी स्थान आपने देखा होगा वहाँ अगर पहुँचने चाहो तो मन से वहाँ 1 सेकंड में पहुँच सकते हो। ఏ స్థానాన్నైనా మీరు చూసున్నారు అని అంటే ఆ స్థానానికి 1 సెకండ్లో మనస్సు ద్వారా అనుకోగానే చేరిపోతారు। तो कर्मणा सेवा जितना रुचि से करेंगे, यज्ञ सेवा समझ करके करेंगे, उतना पुण्य का गाथा बनता रहेगा।
కాబట్టి కర్మణ సేవ ఎంత అభిరుచితో ఎంత ఇష్టంతో చేస్తారో, యజ్ఞ సేవ అని అనుకుంటూ చేస్తారో అంత పుణ్యం యొక్క ఖాతా తయారవుతుంది. सेवा तो हम सब करते हैं, जो भी ड्यूटीज़ हैं वो हर एक की अपनी अपनी हैं, लेकिन सिर्फ सेवा करते हैं या सेवा करते पुण्य जमा करते हैं. దాది అంటున్నారు, సేవ అయితే మనందరము చేస్తాము, ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ చేస్తాము, అవన్నీ ప్రతి సమయము తమవిగా చేస్తారా, లేక సేవ అని అనుకుంటూ పుణ్యాన్ని జమ చేసుకుంటున్నారా, లేదు డ్యూటీ అని చేస్తారా అని అడుగుతున్నారు. अगर कर्म करते हुए हमारे पुण्य का खाता जमा हो रहा है तो उसकी निशानी तन मन में बहुत खुशी होगी और भरपूरता का नशा होगा. ఒకవేళ కర్మ చేస్తూ నేను పుణ్య ఖాతాని జమ చేసుకుంటున్నాను అని అన్నట్లయితే దాని యొక్క గుర్తు తనువు మనస్సు చాలా సంతోషంగా చాలా నిండుగా నషాతో अनुभव చేస్తారు. जैसे कोई साहूकार होता है तो उनकी शक्ल चाल चलन से समझ जाते हैं कि यह रॉयल घर का है. ఎవరైనా షావుకారులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ముఖము నడవడికను చూడంగానే అర్థమైపోతుందన్నమాట వీళ్ళు చాలా పెద్ద ఇంటి వాళ్ళు అని. तो बाबा भी आजकल हमसे क्या चाहते हैं? बाबा कहते हैं जितना आगे चलेंगे समय समीप आता जा रहा है और आता जाएगा. కాబట్టి బాబా కూడా ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు, బాబా అంటారు ఎంతైతే సమయం సమీపంగా వస్తూనే ఉంటుంది సమయం అయితే, फिर आपको वाणी की सेवा करने का टाइम नहीं होगा. సమయం గడిచే కొద్దీ మీకు వాణి సేవ చేయడానికి సమయమే దొరకదు. ना सुनने वालों को टाइम होगा ना सुनाने वालों को, लेकिन अंत में आपकी सेवा या तो चेहरे से चलन से या तो मन की शक्ति यानी मनसा शक्ति के आधार से होगी. వినేటువంటి వాళ్ళకి టైం ఉండదు, వినిపించే వాళ్ళకి ఉండదు, కానీ అంతిమ సమయంలో మీ సేవ ఎలా జరుగుతుంది, ముఖంతో కానీ నడవడికతో కానీ మనస్సు యొక్క శక్తి అంటే మనసా శక్తి ఆధారంతోనే అవుతుంది. तो सकाश देने की जो शक्ति है वो पहले हमारे में भरी हुई हो, तभी तो हम दूसरों को सकाश दे सकेंगे. కాబట్టి సకాష్ ఇచ్చేటువంటి శక్తి మొదట మనలో నిండి ఉన్నట్లయితే అప్పుడే కదా ఇతరులకు మనం శక్తిని ఇవ్వగలుగుతాము. तो अभी यह चेक करो कि इतनी शक्तियाँ हमारे पास जमा है जो हम शक्तियों की सकाश दूसरों को दे सके. तो यह चेकिंग करते हो. దాది అంటున్నారు, ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇన్ని శక్తులు మా దగ్గర జమ ఉన్నాయా, అందరికీ సకాష్ ఇచ్చేటువంటి విధంగా మనస్సు ఇంత శక్తిశాలిగా మనస్సు ద్వారా అందరికీ సకాష్ ఇచ్చే విధంగా ఉందా, మనము శక్తుల యొక్క సకాష్ ఇతరులకు ఇస్తున్నామా, చెకింగ్ చేసుకుంటూ ఉండండి. మనస్సు ఇంత శక్తిశాలిగా ఉందా, ఇతరులకు కూడా సకాష్ ఇచ్చే విధంగా ఇది చెక్ చేసుకోండి. क्योंकि बाप ने इतला दे दिया है कि समय समीप आ रहा है और आएगा अचानक. यह बाबा ने स्पष्ट सूचना दे दी है. ఎందుకంటే బాబా ఇప్పుడు అనౌన్స్ చేసేసారు సమయం సమీపంగా వస్తుంది, మరియు ఏది జరుగుతుందో అదంతా కూడా అచానక్ సడన్గా జరుగుతుంది. ఇది బాబా స్పష్టంగా మనకు సూచన ఇచ్చేశారు. तो होना अचानक है क्योंकि नंबरवार माला है जिसमें एक नंबर सब तो लेंगे नहीं. కాబట్టి ఏది జరిగినా కూడా అంతా కూడా సడన్గానే జరుగుతుంది, ఎందుకంటే నెంబర్ వార్ మాల ఉంది, ఒకే నెంబర్ని అందరైతే తీసుకోలేరు. तो इतनी हमारी तैयारी है. కాబట్టి మనం ఇంత తయారుగా ఉన్నామా, ఇంత రెడీగా అయి ఉన్నామా. అచానక్ కుచ్ భీ హో జాయే మే నష్టో మోహ హూ. సడన్గా ఏం జరిగినా కానీ నేను నష్టమోహగా ఉన్నానా అని దాది అడుగుతున్నారు, చెక్ చేసుకోమని. मित्र संबंधियों से तो मोह कम हो जाता है, लेकिन अपने देहभान का मोह जो है वो मुश्किल ही कम होता है. మిత్ర సంబంధికులతో ఏదైతే మోహం ఉందో అదైతే తక్కువైపోతుంది, కానీ తమ దేహ భానంతో ఏదైతే మోహం ఉందో అది కష్టంగానే తక్కువ అవుతుంది. तो बाबा ने कहा है अभी अपने चेहरे और चलन से दिखाई दे कि हाँ यह कुछ विशेष आत्मा है. కాబట్టి బాబా ఏమంటారు, తమ యొక్క ముఖము మరియు నడవడికతో కనిపించాలి, వీరు
విశేష ఆత్మలు ఉన్నారు అనేటువంటిది आपके चेहरे से ही पता पड़े कि यह कोई न्यारे है. మనం ముఖం ద్వారానే కనిపించాలి వీళ్ళు ఎవరో అతీతులుగా ఉన్నారు అలాంటి వారు అని. तो हमारी स्थिति कर्म करते हुए कर्म की गति को जान ले कि यह श्रेष्ठ कर्म है, साधारण कर्म है या उल्टा कर्म है. కాబట్టి మన యొక్క స్థితి కర్మలు చేస్తూ కర్మ యొక్క గతి అర్థం చేసుకుంటూ ఇది శ్రేష్ఠ కర్మనా సాధారణ కర్మనా లేదు ఉల్టా వ్యతిరేక కర్మలు చేస్తున్నానా అనేటువంటిది చూసుకోండి. समझो हमको यह स्मृति नहीं रहती है कि यह यज्ञ सेवा है, साधारण रीति से जो ड्यूटी है वो बजा रहे हैं. మనకి స్మృతి లేదనుకోండి, నేను యజ్ఞ సేవ చేస్తున్నాను అనేటువంటిది స్మృతి లేదు, పుణ్య ఖాతా జమ చేసుకుంటున్నాను అనేది స్మృతి లేదు, కేవలం సాధారణ రీతిలో ఒక డ్యూటీ లాగా చేసేస్తూ ఉన్నారనుకోండి. తో హమారే కర్మ కా ఫల్ క్యా మిలేగా. మరి అలాంటి డ్యూటీ కాన్షియస్నెస్తో చేశారనుకోండి, దానికి కర్మ యొక్క ఫలితం ఏం లభిస్తుంది? సాధారణ హీ హోగానా, సాధారణంగానే ఉంటుంది కదా. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు, అలాగే బాబా సేవ చేసేటప్పుడు కూడా ఇలాగే డ్యూటీ కాన్షియస్, నా పని ఇది నేను చేసేసాను ఇది ఉంటే ఇంకా ఫలం కూడా అలాగే లభిస్తుంది కదా. నేను యజ్ఞ సేవ చేస్తున్నాను జమ అవుతోంది నా పుణ్య ఖాతా అనేటువంటిది గుర్తులేదని అనుకుంటే, యజ్ఞ సేవ బాబా సేవ చేస్తున్నాను నాది కాదు అనేటువంటి కాన్షియస్ లేదంటే ఫలం కూడా తక్కువగానే ఉంటుంది. తో హమారే కర్మ కా ఫల్ క్యా మిలేగా, సాధారణ హీ హోగా నా. और यज्ञ सेवा है, यज्ञ सेवा का पुण्य कितना है वो हमारा जमा होगा. మరి యజ్ఞ సేవ ఉంది, యజ్ఞ సేవ యొక్క పుణ్యం ఎంత ఉంది అప్పుడు మనకి జమ అవుతుంది. तो कर्मों की गति को हमेशा सामने रखना चाहिए. मैं कर्म कर रहा हूँ लेकिन इस कर्म की सफलता क्या है. కాబట్టి కర్మల యొక్క గుహ్య గతి ఎప్పుడు ఎదురుగా పెట్టుకోండి. నేను కర్మ చేస్తూ ఉన్నాను కానీ ఈ కర్మ యొక్క సఫలత ఏంటి, ఎలా లభిస్తుంది. नहीं तो कर्म की गति ध्यान में ना होने से कर्म व सेवा तो कर रहे हैं लेकिन पुण्य नहीं जमा होता है, क्योंकि कर्म करता तो दुनिया में भी बहुत है. దాది అంటున్నారు కర్మ యొక్క సఫలత ఎప్పుడు దొరుకుతుంది అని అన్నారు. ఒకవేళ లేదనుకోండి, కర్మ గతి ధ్యానంలో లేదనుకోండి, కర్మన లేదు సేవ చేస్తూ ఉన్నామా అనేటువంటిది లేదనుకోండి, పుణ్యం అనేటువంటిది జమానే అవ్వదు. ఎందుకంటే కర్మకర్తలు అయితే ప్రపంచంలో కూడా చాలామంది ఉన్నారు, జాబ్ హోల్డర్స్ జాబ్ చేసేవాళ్ళు ప్రపంచంలో కూడా చాలామంది ఉన్నారు. तो जो भी ऐसे काम होते हैं जो नहीं होने चाहिए उस काम से आपको कभी भी सुख नहीं मिल सकता है. ఏ పనులైతే జరగకూడదో చేయకూడదో అలాంటి పనులు చేస్తున్నారు అని అంటే, అలాంటి పనులు జరుగుతున్నాయి అని అంటే అలాంటి కర్మల నుంచి మీకు ఎప్పుడు సుఖం లభించదు. అగర్ కోయి ऐसे श्रीमत के विपरीत कर्म करते हैं तो उसको वरदान नहीं मिल सकता, శ్రాప్ మిల్తా హే. ఒకవేళ ఎవరైనా శ్రీమతానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేశారనుకోండి, వారికి వరదానాలు లభించవు, శాపాలు లభిస్తాయి. భగవాన్ కా శ్రాప్ జిస్కే సిర్ పర్ ఆయేగా తో ఉస్కో ఖుషి कैसे होगी, ఆగే कैसे बढ़ेगा. మరి భగవంతుడు శపించినటువంటి వారికి సంతోషం ఎలా ఉంటుంది, మరి వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారు, వెళ్ళలేరు కదా. उसके जीवन का लक्ष्य पूरा कैसा होगा, వారి జీవిత లక్ష్యం ఎప్పుడు సమాప్తం అయిపోతుంది, లేదు పూర్తి అవుతుంది. వాళ్ళకి శ్రాపమే ఉంటే ఇంకా జీవిత లక్ష్యాన్ని ఇలా చేరుకోగలరు. तो हमको बहुत सावधानी रखनी चाहिए, इसलिए कभी बेकायदे काम नहीं करना चाहिए क्योंकि उससे पुण्य जमा नहीं होगा. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. నియమ విరుద్ధమైనటువంటి కర్మలు ఎప్పుడూ చేయకూడదు, దాంతో పుణ్య ఖాతా జమానే అవ్వదు. तो कोई भी कर्म ऐसा ना हो अगर कोई श्रीमत पर नहीं चलते हैं तो श्रापित हो जाते हैं. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి కర్మలు చేయకూడదు, శ్రీమతం పైన నడిచినట్లయితే శాపితులుగా కారు. अपनी विशेषता के अपने चार्ज या व ड्यूटी के अभिमान के वश होने कारण भी अंदर बाहर युद्ध चलती रहती है. ఎప్పుడైతే తమ విశేషత లేదు, నా డ్యూటీ
నేను ఇన్ఛార్జు, ఇలాంటివి అభిమానం వశమయ్యే కారణంగా లోపల బయట యుద్ధం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది. హాత్ పావ్ భీ చలా లేతే హై, అప్పుడప్పుడు చేతులు కాళ్ళు కూడా ఆడిస్తారంటే కొట్టను కూడా కొడతారు, తనను కూడా తన్నుతారు, చేతులు కాళ్ళు కూడా నడుస్తాయి. ఎందుకంటే అభిమానం వశంగా నేను ఇన్ఛార్జ్ని, నేను ఫలానా ఉన్నాను, నా విశేషతలు ఇలా ఉన్నాయి, అప్పుడు ఆటోమేటిక్గా చేతులు కాళ్ళు కూడా నడుస్తాయి. ఫిర్ సోచ్తే హే కి హమారీ సేఫ్టీ క్యా హే. ఒకవేళ అలా నడిపించారనుకోండి, ఇతరులు ఏమనుకుంటారు, అయ్యో మాకేం సేఫ్టీ ఉంది, ఇక్కడ కూడా కొడుతూ ఉన్నారు, ఇక్కడ కూడా అరుస్తున్నారు అని అనుకుంటారు కదా. हमारे पास कुछ पैसा होना चाहिए, उसके लिए फिर कोई भी प्रयत्न करते हैं. మన దగ్గర కొద్దిగా డబ్బులు అయితే ఉండాలి అని దానికి మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతారు. ఏక్ పైసా ఏక్ పొజిషన్, యహ్ దోనో హీ వికరం కరాతే హే. రెండు విషయాలు దాది అంటున్నారు. ఒకటి డబ్బు పైసలు, రెండోది పొజిషన్. ఈ రెండు వికర్మల్ని చేయిస్తాయి. డబ్బును పొజిషన్, इंचार्जशिप दर्जा. पोजीशन माना रोब अपनी विशेषता का, ड्यूटी का, दिमाग का, उससे गलतियां होती है. इसलिए दुनिया में भी कॉमन कहावत है कि पहले सोचो. దాది అంటున్నారు, పొజిషన్ అని అంటే వారికి అభిమానం వస్తుంది, అహంకారం వస్తుంది, ఆవేశం వస్తుంది. విశేషత గురించి ఆవేశంగా ఉంటారు, డ్యూటీ గురించి ఉంటుంది వాళ్ళ ఆవేశము. కాబట్టి అప్పుడు తప్పకుండా బుర్రలో ఇంకా తప్పులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో కూడా ఒక నానుడి ఉంది, సామాన్యమైన నానుడి ఏంటి అంటే మొదట ఆలోచించండి అని అంటారు. तो जिस समय हम कर्म करते हैं उस समय सोच के करते हो तो वो श्रेष्ठ कर्म हो जाता है. ఏ సమయంలో అయితే మీరు ఆలోచించి చేస్తారో అప్పుడు అవి శ్రేష్ఠ కర్మలు అవుతాయి. అగర్ ఉస్ సమయ ఆప్నే సోచా నహీ తో పీछे वो सोच పశ్చాత్తాప్ के रूप में बदल जाता है. ఒకవేళ మీరు ఆ సమయంలో ఆలోచనే చేయలేదనుకోండి, చేయకుండానే చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తర్వాత మీరు పశ్చాత్తాపపడతారు. అంటే ఆ సంకల్పము ఆ తర్వాత పశ్చాత్తాపపడేలాగా చేస్తుంది. ఆలోచనే చేయలేదు, ఊరికే చేస్తూ పోయారు. जैसे मानो मुझे यह करना नहीं चाहिए, उस समय मैंने सोचा नहीं, कर लिया. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒకవేళ నేను చేయకూడదు ఈ పని, ఆ సమయంలో ఆలోచించలేదు, చేసేసారనుకోండి, तो मेरा मन करने के बाद पश्चाताप ज़रूर करता है. उसको हम दबा देते हैं क्योंकि उसमें माया की, बॉडी कॉन्शियस की थोड़ी प्रवेशता होती है. అప్పుడు నా మనస్సు అనేటువంటిది ఆ తర్వాత పశ్చాత్తాపం తప్పకుండా పడుతుంది. కానీ దాన్ని మనం అణిచేస్తాము. ఆ పశ్చాత్తాపాన్ని, లేదు చేయకుండా ఉండాల్సింది అనేటువంటి ఆలోచనని అణిచేస్తాము. ఎందుకు అంటే మాయ మరియు దేహాభిమానం యొక్క ప్రవేశత జరిగిన కారణంగా లోపల నుంచి సత్యత లేదు, రియలైజేషన్ ఉంటే కూడా ఆ పశ్చాత్తాపాన్ని అణిచేస్తాం, పర్వాలేదులే అని అనేసుకుంటాము. लेकिन बाबा ने कहा समय पर नहीं सोचा तो वो सोच बदल के पश्चाताप हो जाता है. కానీ బాబా ఏమన్నారు, సమయం అనుసారంగా మీరు ఆలోచించలేదనుకోండి, అప్పుడు ఆ సమయము దాటిపోయిన తర్వాత అదే కర్మ పశ్చాత్తాప పడాల్సి వస్తుందని అంటారు. సోచ్ సమజ్కే కర్మ కరో తో పశ్చాత్తాప్ నహీ కర్నా పడేగా. ఆలోచించి అర్థం చేసుకొని మీరు కర్మలు చేసినట్లయితే పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. नहीं तो भगवान के घर में आके भी पश्चाताप करना पड़ेगा तो यह सजा बहुत कड़ी है. లేదు అంటే భగవంతుడి ఇంట్లో వచ్చి కూడా మీరు పశ్చాత్తాపపడతారు, అప్పుడు దీని యొక్క శిక్ష చాలా పెద్దది వస్తుంది. और समझदार ज्ञानी भगवान के डायरेक्ट बच्चे, उनको तो फीलिंग बहुत जल्दी आएगी. అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానిలు, భగవంతుడి యొక్క డైరెక్ట్ పిల్లలు, వాళ్ళకి ఫీలింగ్ అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది. जीवन की सारी गलतियाँ एक रोल के रूप में इकट्ठे होके सामने आएगी तो कोई भी हो वो तो घबराएगा ही. జీవితంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక సినిమా రోల్ ఎట్లా అయితే వస్తుందో అలా అన్నీ కలిపి మీ ముందు ఎప్పుడైతే ఎదురుగా వస్తాయో అప్పుడు ఎట్లాంటి వారైనా కానీ గాబరా పడిపోతారు. ఇప్పుడు నా గతి ఏంటి, నాకు ఎలాంటి శిక్షలు పడతాయి,
ఇలా గాబరా అయితే పడిపోతారు. वह दृश्य बड़ा भयानक होता है. भयानक माना जो अंदर का भय है वह उसकी सूरत में आता है. మరి ఆ సీన్ ఎప్పుడైతే అన్ని తప్పులన్నీ పొరపాట్లన్నీ కూడా ఒక రీల్ లాగా ఈ ఎదురుగా వస్తుందో అది చాలా గాబరా పడేటువంటి సమయము. అప్పుడు చాలా భయానకమైనటువంటి సీన్. అంటే భయానకము అని అంటే లోపల ఉండేటువంటి భయం అంతా ఎట్లా ముఖంలో కనిపిస్తుంది, అంత భయం అనేటువంటిది వస్తుంది. तो धर्मराज की सच्चाई माना कोई ऐसा गरम तवा आदि नहीं है, लेकिन महसूसता इतनी होती है जैसे एक घड़ी का, एक मास का क्या, एक वर्ष समान लगेगा. इसलिए हमको अपने कर्मों के ऊपर बहुत अटेंशन देना चाहिए. కాబట్టి ధర్మరాజు యొక్క శిక్షలు అని అంటే వేడి పెనం పైన కూర్చోపెట్టడము, లేదు వేడి నూనెలో వేయించడము, ఇలాంటివి అంటారు కదా, ఇవి కాదు. ఆ సమయంలో ఎలా అనుభవిస్తుంది లోపల మనసు అంటే ఒక గడియ, ఒక మాసము, ఒక సంవత్సరం సమానంగా అనిపిస్తుంది. ఒక సెకండ్ యొక్క విషయము, ఒక నిమిషం యొక్క మాట, ఆ రియలైజేషన్ది ఎలా అనిపిస్తుంది అంటే ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది. కాబట్టి మన కర్మల పైన చాలా अटेंशन इव्वाली. कर्मों की गति बड़ी गुह्य है. हम साधारण रीति से कर्म करने में लग जाते हैं. चलो आज का दिन पूरा हुआ, ठीक हो गया. కర్మల గతి చాలా గుహ్యమైనటువంటిది. మనము సాధారణ రీతిలో కర్మలు చేస్తూ ఉంటాము. చలో ఈరోజైతే అయిపోయింది కదా, బాగానే అయ్యింది. अच्छा थोड़ा योग लगा लिया, मुरली सुन ली, ड्यूटी अपनी कर ली, दिन पूरा हुआ. लेकिन कैसा मेरा दिन पूरा हुआ, क्या जमा किया. ఎలా భావిస్తారు, ఈరోజు అయిపోయింది, చలో కొంచెం సేపు యోగం చేసాము, మురళి వినేసాము, డ్యూటీ ఏదైతే ఉందో అది చేసేసాము, రోజంతా పూర్తి అయిపోయింది. కానీ నా రోజు ఎలా పూర్తి అయింది, ఏం జమ చేసుకున్నాను నేను, పాపాన్న పుణ్యాన్న ఏం జమ చేసుకున్నాను. क्योंकि जमा की बैंक सिर्फ संगम पर खुलती है और कोई युग में ऐसा नहीं होता है. కర్మల యొక్క పుణ్య ఖాతా జమ చేసుకునేటువంటి బ్యాంక్ కేవలం ఈ సంగమ యుగంలోనే ఓపెన్ అవుతుంది. ఇంకా ఏ యుగంలో కూడా ఇలాంటి బ్యాంక్ ఉండదు. तो इतना कर्मों की गति के ऊपर अटेंशन है या साधारण रीति से चलते हो. कमाया कितना, जमा कितना हुआ. మరి కర్మల పైన ఇంత గుహ్యమైనటువంటి అటెన్షన్ అనేటువంటిది ఉంటుందా మీకు, లేదు సాధారణ రీతిలో నడుస్తూ ఉంటారా. ఎంత జమ చేసుకున్నారు, ఎంత సంపాదించారు. क्योंकि अभी जमा किया हुआ ही फिर खाएंगे. तो अपने ऊपर इतना अटेंशन रहता है कि अगर अभी जमा नहीं किया तो कभी नहीं हो सकता है. కాబట్టి జమ చేసుకున్న దానిపైన మళ్ళీ తింటాము. కాబట్టి జమ ఖాతా పైన అటెన్షన్ ఉండాలి, నేను ఎంత జమ చేసుకుంటున్నాను అని. జితనా జమా కియా ఉతనా హీ మిలేగా, ఫిర్ కమా నహీ సక్తే హే. ఎంత జమ చేసుకున్నారో అంతే ఉంటుంది, ఆ తర్వాత సంపాదిస్తాంలే అనేటువంటిది కాదు. ఈ సమయంలోనే సంగమ యుగంలోనే ఈ బ్యాంక్ అని చెప్పారు కదా, ఇప్పుడే సంపాదన, ఇప్పుడే జమ, ఆ తర్వాత ఉండదు. कमाई अभी है, बाबा ने कहा है जमा की बैंक ही संगम पर खुलती है और कोई युग में खुलती ही नहीं है. దాదే అదే అంటున్నారు, సంపాదననే ఇప్పుడే జరుగుతోంది. బాబా అన్నారనమాట, జమా యొక్క బ్యాంకు సంగమ యుగంలోనే ఓపెన్ అవుతుంది, ఇంకే యుగంలో కూడా ఇది ఓపెనే అవ్వదు అని. బాబా ने कितनी वार्निंग दी है, तो इतना अटेंशन अपने ऊपर है. దాది అంటున్నారు, బాబా ఎన్ని వార్నింగ్లు ఇచ్చారు, హెచ్చరికలు ఇచ్చారు, మరి నా పైన నాకు అంత అటెన్షన్ ఉందా. अगर हमारी चेकिंग अच्छी तरह से है तो हमारी छोटी सी गलती भी बड़ी दिखाई देती है, और अटेंशन कम है तो बड़ी गलती के लिए भी कहेंगे यह तो होता ही है, चलता ही है, संपूर्ण थोड़े ही बने हैं, कोई भी नहीं बना है. इस प्रकार से हम माया को अपने पास बिठा देते हैं, पानी भी पिला देते हैं, तो माया को भी आदत पड़ जाती है. మరి దాది అంటున్నారు, ఒకవేళ చెకింగ్ మంచిగా అయ్యిందనుకోండి, మన చిన్న పొరపాటు కూడా పెద్దగా కనిపిస్తుంది.
ఒకవేళ అటెన్షన్ తక్కువ ఉందనుకోండి, పెద్ద పెద్ద పొరపాట్లు తప్పులు కూడా ఏమనిపిస్తుంది, ఏం జరగనే లేదు అని అనుకుంటారు. నడుస్తుందిలే, సంపూర్ణంగా ఎవరయ్యారు, ఇంకా ఎవ్వరు అలా తయారే అవ్వలేదు. ఈ విధంగా మాయని మన దగ్గర కూర్చోపెట్టుకుంటాము, మాయని కూర్చోపెట్టి దానికి నీళ్లు ఇస్తాము. మాయ కూడా ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. వీళ్ళ దగ్గరకు పోతే నాకు మంచిగా మర్యాద చేస్తారు, మంచిగా కూర్చోపెట్టి తినిపిస్తారు, తాగిపిస్తారు, మాట్లాడిస్తారు అని మాయకు కూడా అలవాటు అయిపోతుంది. క్యో క్యా कैसे की चाय पानी माया को पिलाते हो इसलिए वो बैठ जाते हैं. ఎందుకు, ఏంటి, ఎలా ఇలాంటి ప్రశ్నలు వేశారు అంటే మాయకి నీళ్ళని భోజనాన్ని తినిపించినట్టు ఇంకా మాయ కూర్చోండిపోతుంది. तो बाबा वर्तमान समय बहुत अटेंशन खिंचवा रहा है. अभी बाप का रूप है, टीचर का रूप है, लेकिन जब सद्गुरु का रूप बाबा प्रैक्टिकल में धारण करेगा तो यह सभी बातें हमको खाने लगेगी. కాబట్టి దాది అంటున్నారు, ఇప్పుడు బాబా వర్తమాన సమయంలో చాలా అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే తండ్రి రూపం ఉంది, టీచర్ రూపం ఉంది, కానీ ఎప్పుడైతే సద్గురువు రూపం బాబా ప్రాక్టికల్లో ధారణ చేస్తారో అప్పుడు అన్ని విషయాలు ఏవైతే మనం తప్పులు చేసామో అవన్నీ మనస్సు దాని గురించి తింటూ ఉంటుంది. అభి తో థోడా బాప్ కా రూప్ హై తో ప్యార్ భీ మిల్తా హై, లేకిన్ బాబా ఒఫీషియల్ హిసాబ్ కితాబ్ తో లేగానా. ఇప్పుడైతే తండ్రి రూపం ప్రేమ రూపం ఉంది కాబట్టి బాబా పర్వాలే బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బాబా ఒఫీషియల్ రూపము తీసుకుంటారో అంటే ధర్మరాజుగా అయిపోతారో ఆ సమయంలో లెక్కాచారాలు అయితే బదులు తీసుకుంటారు కదా. ఫిర్ ఉస్ సమయ కుछ करना चाहेंगे तो कुछ नहीं कर सकेंगे. इसलिए हमारी यही आप सबसे रिक्वेस्ट है कि अपने कर्मों की चेकिंग ज़रूर करो. ఆ సమయంలో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కూడా చేయలేరు. ధర్మరాజు రూపంలో బాబా అఫీషియల్గా మనకి లెక్కాచారాల యొక్క జమ ఖాతా యొక్క లెక్కలన్నీ చూసినప్పుడు ఇంకా ఏం చేయలేరు. కాబట్టి నా వైపు నుండి అంటే దాది అంటున్నారు, నా వైపు నుండి మీ అందరికీ ఇదే నివేదన, కర్మల యొక్క చెకింగ్ తప్పకుండా చేసుకోండి. అగర్ దూసరే కరెంగే తో ఉల్టా సుల్టా భీ కర్ దేంగే. ఇతరులు చేస్తే వాళ్ళు ఉల్టా సుల్టా కూడా చేస్తారు. मै जो हूँ जैसा हूँ मैं तो अपने मन को जानता हूँ और खुद के बिना और कोई भी नहीं जान सकते हैं. ఇతరుల గురించి ఎందుకు, నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నా గురించి నా మనసు గురించి నాకంటే ఎక్కువ ఇంకెవ్వరు తెలుసుకోలేరు. तो अभी अच्छी तरह से अपने आप को रियलाइज़ करो. కాబట్టి ఇప్పుడు మంచి రీతిగా స్వయాన్ని రియలైజ్ చేసుకోండి. हम सब मिलकर के क्यों नहीं ऐसा वायुमंडल बनाए जो बाबा हमको वरदान ही वरदान देवे. కాబట్టి మనందరము కలిసి మనం ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు తయారు చేయకూడదు, బాబా వరదానాలే వరదానాలు ఇచ్చే విధంగా. वाह बच्चे वाह कहे ऐसे बाबा बच्चे कहता है लेकिन कर्मों की गति में वाह बच्चे वाह कहे. మరి బాబా మనల్ని వరదానాలు ఇచ్చే విధంగా వాహ్ బచ్చే వాహ్ అనాలి. బాబా అయితే అంటూనే ఉంటారు వాహ్ బచ్చే అని, కానీ మన కర్మల గతిని తెలుసుకున్న తర్వాత అప్పుడు చేసినటువంటి కర్మల్ని చూసి బాబా వాహ్ బచ్చే వాహ్ అనాలి. कर्म और योगी की स्टेज हर समय हो तो कोई भी हमारे हाथ पाँव से, दृष्टि से, मुख से ऐसे कर्म ना हो जो मिक्स हो. కర్మ మరియు యోగం యొక్క స్టేజ్ ప్రతి సమయము ఉండాలి. అంటే కర్మ చేస్తూ కూడా యోగం అనేటువంటిది ఉండాలి. మన యొక్క చేతులు, కాళ్ళు, దృష్టి, ముఖము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే కర్మ యోగం రెండు జరగాలి. కర్మలు చేస్తూ యోగం ఉండాలి. తో పాండవ భవన్ వాలే బాబాకు క్యా జవాబ్ దేంగే. దాది అడుగుతున్నారు, పాండవ భవనం వారు బాబాకు ఏం జవాబిస్తారు. ऐसा कोई समाचार नहीं आवे क्योंकि छिपता तो कुछ नहीं है और पहले तो अपना मन खाता है. वेस्ट थॉट चलते हैं, खुशी गुम हो जाती है. దాదే అంటున్నారు, చెడు జరిగింది అనేటువంటిది లేదు, పొరపాటు జరిగింది అనే సమాచారాలు అయితే రాకూడదు. ఎందుకు అని అంటే ఏ పొరపాటైనా కానీ దాచిపెట్టబడదు, అది తెలిసిపోతుంది అందరికీ. ఒకటైతే అది మన మనస్సుని తింటూ ఉంటుంది, వ్యర్థ సంకల్పాలు జరుగుతాయి, మరి
సంతోషం కూడా మాయమైపోతుంది. తో సభీ కర్మోं की గుహ్య గతి को పూర్ణ जानने वाले होना. కాబట్టి అన్ని కర్మల యొక్క గుహ్య గతిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళే కదా మీరు. हम एक दो को उमंग उत्साह दे करके बाबा को कहे, बाबा आपने कहा और हमने किया, यह शब्द कितना अच्छा है. కాబట్టి మనందరము కలిసి చాలా ఉమంగ ఉత్సాహాలతో బాబాకు చెప్పాలి, బాబా మీరు చెప్పారు మేము చేసాము. ఇది ఎంత బాగా ఉంది. గే గే వాళ్ళ భాష నహి కరో, చేస్తాం చూస్తాం ఇలాంటి భాషని మాట్లాడకండి, అంటే ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడకండి. బాబానే కహా హమ్నే కియా యహ్ భాష హో, బాబా చెప్పారు నేను చేశాను ఇలాంటి భాష. అంటే ఏది చెప్తే అది ఇప్పుడే చేసేయాలి. అరే హమ్ నహీ కరెంగే తో కౌన్ కరెంగే, దాది అంటున్నారు అరే మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, కాబట్టి నేను ఇప్పుడే చేస్తాను అని అనాలి. क्योंकि हमने बाबा की इतनी पालना ली है, इतनी सेवा की है, वो तो कोई विरला होगा जो लास्ट में आके आगे जाएगा. దాది ఎంత మంచి మాట చెప్తున్నారు. జ్ఞానంలో మనం ఒక శబ్దం చెప్తాం కదా, లాస్ట్ సో ఫాస్ట్, లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్లో వెళ్ళొచ్చు అని. మరి దాది అంటున్నారు మనము ఎంత పాలన తీసుకున్నాం బాబా నుండి, ఎంత సేవ చేశాము. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు వాళ్ళ లాస్ట్లో వచ్చినా కానీ ముందెళ్తారు, కానీ ఎవరైతే దీర్ఘకాలికంగా చేశారో, పాలన తీసుకున్నారో, సేవ చేశారో వాళ్ళకైతే పదవి ఉండనే ఉంటుంది కదా. బాకీ తో హమ్ నహీ హోంగే తో కౌన్ హోంగే, ఇస్మే పక్కే బను, మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతాం, ఈ విషయంలో పక్కాగా ఉండండి. సరెండర్ మానా అప్నా వివేక్ జో హే ఓ శ్రీమత్ కే అండర్ హో. సరెండర్ అని అంటే మన వివేకం ఏదైతే ఉందో దాని అనుసారంగా, శ్రీమతం అనుసారంగా మన వివేకం ఉండాలి. తో బాబాకు ऐसी రిజల్ట్ देंगे ना, కాబట్టి బాబాకి ఇలాంటి రిజల్ట్ ఇస్తారు కదా. అగర్ కోయి ऐसी కమాల్ करके दिखाएंगे तो బాబా సోనే కే పుష్పోं की वर्षा करेगा. ఒకవేళ ఇలాంటి అద్భుతం చేసి చూపించినట్లయితే బాబా బంగారు పుష్పాలతో వర్షిస్తారు. ఉస్ समय की खुशी ऐसी होती है जिसमें अतीन्द्रिय सुख मिलता है. అలాంటి సమయంలో సంతోషం ఎలా ఉంటుంది అని అంటే అతీంద్రియ సుఖం లభిస్తుంది. తో అభి ऐसा అతీంద్రియ సుఖ్లో, కాబట్టి ఇప్పుడు ఇలాంటి అతీంద్రియ సుఖాన్ని తీసుకోండి. బాబా కో కహో హమ్ హీ హే और हम ही होंगे, इतना तो नशा रखना है क्योंकि సరెండర్ కి లిస్ట్ మే హో. మరి బాబాకు చెప్పండి మేమే అలాంటి వారము, ఖుషీలో ఉండేటువంటి వాళ్ళు, అతీంద్రియ సుఖం తీసుకునేటువంటి వాళ్ళు, ఉమంగ ఉత్సాహంలో ఉండేటువంటి వాళ్ళు మేమే అలాగ ఉంటాము అని చెప్పండి. ఎందుకు అని అంటే మీరైతే సరెండర్ లిస్ట్లో ఉన్నారు. తో సరెండర్ కా బహుత్ మహత్వ హోతా హే. కాబట్టి సరెండర్గా అయినటువంటి వారు అన్నయ్యలు అక్కయ్యలు, బాబా సేవలో సమర్పితమైన వారి యొక్క మహత్వం అయితే చాలా ఉంటుంది. ఇది దాది గుల్జార్ గారి అద్భుతమైనటువంటి క్లాస్ కర్మల యొక్క గుహ్యగతి గురించి. మరి కర్మల గుహ్యగతిని రహస్యాన్ని అర్థం చేసుకొని బాబా యొక్క కర్మలు శ్రీమతం అనుసారంగా ఎలా అయితే బాబా చెప్పారో అలాంటి కర్మల్ని మనం చేస్తూ సంగమయుగంలో ముందుకు వెళ్తూ ఎగురుతూ ఎగిరింపచేద్దాము. ఈ వారమంతా కర్మలపైన ఎక్కువ అటెన్షన్ పెట్టినట్లయితే అది న్యాచురల్గా స్వభావంగా సంస్కారంలాగా తయారయ్యే విధంగా, అలవాట్లాగా అయిపోయే విధంగా తయారు చేసుకునేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని చేద్దాము. మరి క్లాస్ని పదే పదే ఇంకా వింటూ చాలా గుహ్యమైన పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని అర్థం చేసుకొని కర్మల్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.